ఇజ్రాయిల్ దేశానికి విస్తరణవాద లక్షణాలు ఉన్నాయా అనబడేటువంటి ప్రశ్నే కనుక వస్తే ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాన్ని డిఫాక్టో అనెక్సేషన్ అంటున్నారు. ఫిబ్రవరి 8, 2026 ఈ నెలలో జరిగినటువంటిది క్యాబినెట్ సమావేశం యొక్క తీర్మానం ఏమిటి అంటే, వెస్ట్ బ్యాంక్ భూములను ప్రభుత్వ ఆస్తిగా నమోదు చేసి భారీ ప్రాజెక్టులకు ఇజ్రాయిల్ ప్రభుత్వము ఆమోదించినది. దానికి ప్రపంచంలో ఉన్నటువంటి 20 దేశాలు ఖండించినవి. కొత్త స్థావరాలు 25, 26లో 19 నుండి 22 కొత్త స్థావరాలను అతి పెద్ద ఎక్స్పాన్షన్గా అక్కడ ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి ప్రదేశంలో ఇది చేపట్టినది. అట్లాగే చట్టాల యొక్క సవరణ, వెస్ట్ బ్యాంకులో ఇదివరకు అరబ్బులు కానటువంటి వారిని భూమి కొనకుండా ఉంచేది, కానీ ఇప్పుడు జోర్డాన్ కాలం నాటి ఆ చట్టాన్ని రద్దు చేసి ఇజ్రాయిల్ పౌరులు అక్కడ జోర్డాను ప్రాంతాల నుండి ఆక్యుపై చేసుకున్నటువంటి వెస్ట్ బ్యాంక్ భూములను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాన్ని ఇజ్రాయిల్ ప్రభుత్వము ఈ యొక్క క్యాబినెట్ నిర్ణయాల ద్వారా కల్పించింది. తర్వాత అట్లాగే సిరియా నుండి ఆక్రమించుకున్నటువంటి గోలాన్ హైట్స్ ఆ ప్రాంతం కూడా అక్కడ ఉన్నటువంటి దాని యొక్క డబుల్ చేసేటువంటి యూదు జనాభాను ప్రయత్నం చేస్తున్నది. అనగా అక్కడ ఉన్నటువంటి జుడాయిజంను ఫాలో అయ్యేటువంటి యూదు జాతీయులను అక్కడ డబుల్ చేసేటువంటి డెమోగ్రఫిక్ చేంజ్ తీసుకొస్తున్నారు. అట్లాగే $11.13 మిలియన్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ అక్కడ చేపడుతున్నది. తర్వాత అక్కడ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది వాళ్ళు తీవ్రమైనటువంటి వాదన చేస్తున్నారు. ఏమిటి అంటే, బైబిల్ కాలము నాటి ఇజ్రాయిలును విస్తరించాలి, ఇప్పుడున్నటువంటి విస్తరణ వాదం కొనసాగాలి అనబడేటువంటి ప్లాన్ వాళ్ళు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా, డిమాండ్స్ కూడా చేస్తున్నారు. అనగా బైబిల్ కాలం నాడు ఇజ్రాయెల్ దేశం ఎంత ఉన్నది, ఇప్పుడు కూడా అంత కావాలి అని. అంటే ఇది ఇప్పుడున్నటువంటి చట్టాలకు ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని ఆమోదించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇంటర్నేషనల్ రియాక్షన్ ఈ యొక్క విస్తరణ వాదానికి చేస్తున్నటువంటి ఇంటర్నల్గా ఆక్యుపై చేసుకున్నటువంటి భూములను అక్కడ ఇజ్రాయెల్ ఏ రకంగా తమ పౌరులకు ఇస్తున్నది అనబడేటువంటి అంశంలో ఇప్పటి వరకు నిన్ననైతే ఫ్రాన్స్, కేఎస్ఏ, ఈజిప్ట్, టర్కీ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసి ఇజ్రాయెల్ యొక్క చర్యలు ప్రపంచ దేశాలకు అశాంతిని మరియు ముప్పును కలుగజేస్తున్నవి, ప్రాంతీయంగా అస్థిరతకు గురి చేస్తున్నది అని ఖండించాయి కూడా. కానీ భారతదేశం ఆ యొక్క ఇజ్రాయెల్తో చెలిమి చేస్తున్నది అంటే ఎంతమందిని కోల్పోతున్నది అనే ప్రశ్న కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చుచున్నది.